చాలా ఉత్సాహంగా అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి జగనన్న సైనికులు సోషల్ మీడియా మొత్తం ఈరోజు వచ్చింది. అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం రాలేదు, కేవలం లిమిటెడ్గా ఒక 2000 మందిని పిలిస్తే దాదాపుగా 3000 మందితో సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది. చాలామంది ఇంకా బయటే ఉన్నారు. చాలామంది ఒకే ఒక్క పిలుపుతో సోషల్ మీడియా ఈ విధంగా ఉంటే అదే జగనన్న మొత్తం ఆంధ్రాలో ఉన్న సోషల్ మీడియాని మొత్తం పిలుపునిస్తే టీడీపీ పార్టీ బెంబెలెత్తిపోద్ది. లేనిపోని అపోహలతో లేనిపోని ఆరోపణలు చేస్తూ జగనన్న మీద జగనన్న ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద చేస్తున్న టీడీపీ ప్రభుత్వం ఈ పచ్చ మీడియా ఈ పచ్చ కూటమి మొత్తానికి సరైన సమాధానం రేపు 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు వాళ్ళకి. కూటమంటూ కూడా 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఎలా ఉండబోతుంది? ఆ ప్రభావం ఉండబోతుందా? ఏమీ ఉండదు ఆ ప్రభావం. అసలు వాళ్ళు ఇప్పుడు కొత్తగా వస్తుంది కాదు, 2014లో వచ్చారు, అలాగే వాళ్ళు కలిసే వచ్చారు. మన 2019లో కూడా అలాగే విడివిడిగా వచ్చినా కానీ కలిసే వచ్చారు. వాళ్ళు ఎన్నిసార్లు కలిసి వచ్చినా కానీ ఇక్కడ ఏం చేయలేరు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటి కళ్ళబుల్లి హామీలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆల్ ఫ్రీ అంటున్నాడు, వాలంటీర్లను తిడుతున్నాడు, గోడ సంచలనం ఉద్యోగం అంటాడు, మళ్ళీ వాలంటీర్లు 10,000 ఇస్తూ ఉంటాడు. అమ్మ ఒడి ఇస్తే, రైతు భరోసా ఇస్తే ఒకప్పుడు ఈ రాష్ట్రం మొత్తం పాకిస్తాన్ అయిపోయింది, వెనుజులా అయిపోయింది, శ్రీలంక అయిపోయింది అన్న చంద్రబాబు నాయుడే ఈరోజు ఇంట్లో అంతమందికి అమ్మ ఒడి ఇస్తూ అంటున్నాడు, రైతులకి రైతు భరోసా 20,000 పెంచిస్తూ అంటున్నాడు, అలాగే లేడీస్కి బస్సులు ఫ్రీ ఇస్తా అన్నాడు. ఇవన్నీ కూడా మన నమ్మకం కానీ హామీలు. మన బడ్జెట్ కూడా సరిపోదు, మన రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. దేశ బడ్జెట్ అప్పు తీసుకుంటేనే ఇవన్నీ కుదిరిద్ది కాబట్టి జనం ఎవరు నమ్మే పరిస్థితులు లేరు.